నిన్నటి వరకు సోషల్ మీడియాలో చర్చ రేపిన మెగా వర్సెస్ అల్లు గోల సమసిపోతున్నట్లుగా కనిపిస్తుంది. నేడు అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ కుటుంబానికి అండగా నిలిచిన తీరు అభిమానుల్లో ప్రేమ పుష్పాలను పూయిస్తున్నది. మరోవైపు ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ వెనుక నిలిచిన తీరు తెలుగు సినీ ఇండస్ట్రీ ఐక్యతను చాటి చెప్పింది. అల్లు అర్జున్ విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకుని జూబ్లీ హిల్స్ లోని అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. ఆయనతో పాటు భార్య సురేఖ కూడా ఉన్నారు. అనంతరం మెగా బ్రదర్ నాగబాబు కూడా హుటాహుటిన అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. మరోవైపు ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రోజు కోర్టులో వకీల్ సాబు పాత్రలో అదరగొట్టిన లాయర్ నిరంజన్ రెడ్డి స్వయాన చిరు ఆచార్య నిర్మాత. ఈ సన్నివేశాలతో అల్లు అండ్ మెగా ఫ్యామిలీ కలిసిపోయినట్లేనా అనే ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా మెగా అల్లు అభిమానులు ఏకమయ్యారు. ఇదంతా పక్కన పెడితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపడంపై టాలీవుడ్ హీరోలు ఏకమయ్యారు. హీరో నాని తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సినిమా వ్యక్తులకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు మీడియా చూపించే ఉత్సాహం సాధారణ పౌరులపై కూడా ఉండాలని కోరుకుంటున్నారు. సంధ్యా థియేటర్ ఘటన నిజంగా దురదృష్టకరం. మనం ఇలాంటి ఘటన నుంచి నేర్చుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలి. ఇది మనందరి తప్పు. దీనికి ఒక వ్యక్తి బాధ్యత వహించాడు అని ట్వీట్ లో పేర్కొన్నారు. హీరోయిన్ రష్మిక మందన, హీరో నితిన్, శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, అనిల్ రావుపూడి, గోపీచంద్, మలినేనిలు ప్రభుత్వం ఫైర్ అయ్యారు. మరోవైపు దర్శకులు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, రానా దగ్గుపాటి అల్లు అర్జున్ నివాసానికి చేరుకుని మద్దతు తెలిపారు. ఇక బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్, బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, రాజా సింగ్, బండి సంజయ్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.